హాయ్ ఫ్రెండ్స్, నేను చూస్తుంది నరేష్ కుంజ యూట్యూబ్ ఛానల్. ఓకే, నిన్న క్యాప్టెన్స్ కంటెండర్స్ ఒక 6 సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్ లో ఎవరెవరు క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగి ఎవరు క్యాప్టెన్సీ టాస్క్ ఎవరెవరి మధ్యన జరిగింది, ఎవరు కెప్టెన్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఈరోజు గొడవల గురించి చెప్పుకోవాలంటే దివ్య తనుజ మధ్య జరిగింది. వాళ్ళిద్దరిలో ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అది ఒకసారి చూద్దాం. ఇంకా చెప్పుకోవాల్సి ఉంటే మాక్సిమం సపోర్టింగ్ గేమ్ టైప్ అనిపించింది ఇది క్యాప్టెన్సీ టాస్క్. కానీ అంటే క్యాప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ గేమ్ కాదు, ఇండివిజువల్ గేమే. ఓకే, కానీ క్యాప్టెన్సీ అంటే క్యాప్టెన్ గా ఎన్నుకునే అంటే ఎలిమినేషన్ రౌండ్స్ ఉన్నాయి కదా, ఆ రౌండ్స్ మాత్రం మాక్సిమం సపోర్టింగ్ సంబంధించింది ఉంది. ఆ గేమ్ మాక్సిమం బేస్ మొత్తం సపోర్టింగ్ ఉంది. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు దివ్య కరెక్ట్ అయినా, తనుజది కరెక్ట్ అయినా, తర్వాత ఇంకేమున్నాయి. సరే, వీటి గురించి మాట్లాడదాం. ఈరోజు ఈ వీడియోలో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇమాన్యుల్ దివ్య ఈ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎవరు? సుమన్ శెట్టి. డిస్కషన్ ఏంటంటే ఏ టాస్క్ ఇచ్చినా గానీ, ఎందుకంటే టాస్క్ ఇచ్చినా గానీ ఆల్రెడీ కంటెండర్లు వీళ్ళు ముగ్గురు అయిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు, సుమన్ శెట్టి గానీ, తర్వాత దివ్య గానీ, తర్వాత ఇమాన్యుల్ గానీ, భరణి గారు గానీ, తనుజ గానీ, తర్వాత రీతు గానీ, వాళ్ళు ఇంతవరకు క్యాప్టెన్ అవ్వలేదు. మాక్సిమం ఎవరంటే మిగతా నాన్ కంటెండర్స్ కూడా ఏం చెప్తారంటే ఆప్షన్ మీరు ఆల్రెడీ అయ్యారు కాబట్టి ఒకసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఇది ప్రాసెస్ ఎక్కువ ఉంది. కానీ ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. మనం మనకు అవకాశం వస్తే వాళ్ళని ఎలిమినేషన్ చేసి తర్వాత మనది చూసుకుందాం. ఫస్ట్ మనం ముగ్గురం అయితే సపోర్ట్ ఇచ్చుకుందాం, తర్వాత వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఫస్టే మనం తీసుకున్నాం అనుకో, ఆ విధంగా లాస్ట్ మనకి టఫ్ అవుతుంది. మనం అయితే ముగ్గురం కలిసి ఆడదాం, సపోర్టింగ్ చేద్దామని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ గ్యాప్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. రీతు ఉన్న మన డెమ్మని మాట్లాడుకోవట్లేదు కదా, ఇక ఆమెతో మాట్లాడాలని చెప్పేసి ఆమె పక్కన వచ్చి ఎక్సర్సైజ్ చేయడం, అక్కడక్కడ తిరగడం చేస్తూ ఉంటాడు. ఇది జనరల్ మామూలుగా చెప్తాను. ఓకే, ఈ గ్యాప్ లో ఇక మిగతా అవసరం లేదనుకుంటున్నా, చిన్న చిన్న జరిగినాయి కానీ. ఓకే, నెక్స్ట్ గౌరవ్ నిఖిల్ మధ్యలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఏంటంటే అసలు మనోడి విషయంలో ఫుడ్ దగ్గరనే బాగా గొడవ అవుతుంది. నిఖిల్ విషయం, మన గౌరవ్ విషయంలో ఏంటంటే గౌరవ్ వచ్చేసి ఫుడ్ తింటుంటే నిఖిల్ వచ్చి అడుగుతాడు, ఏంటి అంటే వాష్ చేద్దాం, డిష్ వాష్ చేద్దాం వచ్చి అని చెప్పేస్తే కొంచెం తిన్నాక అంటే స్పీడ్ గా తిని రా అని చెప్పేస్తే మనోడు తర్వాత చేద్దాం అన్నట్టు ఏదో సమాధానం చెప్తాడు. అయితే గౌరవ్, అయితే నువ్వు నేను పిలిచినప్పుడల్లా రావు, ఒకసారి పిలిస్తే జిమ్ చేస్తానంటావు, ఒకసారి చేస్తే బాత్రూమ్ అంటావు, కానీ ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రావు. అక్కడ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది, డిష్ వాష్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి స్పీడ్ గా తిన్నా అని చెప్పేసి అంటే మనోడు నువ్వెవరు చెప్పడానికి అన్నట్టు మాట్లాడుతుంది. అంటే నువ్వు క్యాప్టెన్ వా అని అంటాడు. నువ్వెవరు చెప్పడానికి అంటే మీనింగ్ నువ్వు క్యాప్టెన్ వా అని అడుగుతుంది. అంటే నేను క్యాప్టెన్ కాదు, క్యాప్టెన్ పెట్టినా నేను ఒక డిష్ వాషింగ్ అంటే క్యాప్టెన్ చెప్తాడు కదా ఈ వర్క్ చేయండి అని చెప్పేసి, నేను తన్ను అని చెప్పేసి నిఖిల్ చెప్తే అప్పటికే దివ్య వస్తుంది. ఏంటి ప్రాబ్లం అంటే నిన్ను త్వరగా తిని రమ్మన్నాడు కానీ నీ మనోడు ఫుడ్ వదిలిపెట్టి పద మరి అని చెప్పేసి అన్నాడు. కొంచెం సారుకున్నది. మరి అంతే కదా, ఫుడ్ మనం ఇప్పుడు 3-4 డేస్ నుంచి చూస్తున్నాం ఇదే విషయంలో. గుడ్ నిన్న ఆల్రెడీ గౌరవాన్ని గుడ్ అని పొగిడాం, కానీ ఈ విషయంలో అయితే బాగాలేదు. ఆయన స్పీడ్ గా తిని వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది, కడగాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఈయనకి వేరేలాగా అర్థమై వేరే తీసుకుంటాడు అని చెప్పేసి అక్కడికి ఫినిష్ అయిపోద్ది. ఇక్కడ మనకు వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్. అయితే ఈ కంటెండర్ టాస్క్ లో మనకి రూల్స్ అంటే బిగ్ బాస్ స్టేషన్ అని చెప్పేసి పెడతారు. రూల్స్ చెప్తా. బిగ్ బాస్ స్టేషన్ ఉంటుంది. బిగ్ బాస్ స్టేషన్ లో 2 ట్రైన్స్ ఉంటాయి, ఒకటి రెడ్ ట్రైన్, ఒకటి బ్లూ ట్రైన్. ఇక్కడ రూల్స్ ఏంటంటే ఎవరైతే నాన్ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు స్టేషన్ ఒకటి బౌండరీ లైన్ ఉంటుంది. ఒక బజర్ మోగిన తర్వాత ఈ బౌండరీ లైన్ నుంచి అంటే ఎవరైతే రెండు రెండు ట్రైన్స్ కి 2 డ్రైవర్స్ ఉంటారు. ఎవరైతే డ్రైవర్ సీట్లో వెళ్ళి కూర్చుంటారో వాళ్ళు వచ్చేసి వాళ్ళకి అవకాశం ఏముంటదంటే వాళ్ళైతే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత వాళ్ళని అంటే మిగతా కంటెండర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎలిమినేషన్ చేయడానికి ఎందుకు అర్హత లేదని చెప్పేసి పాయింట్స్ చెప్పేసి ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ కంటెండర్స్
వీళ్ళు ఏమంటారు కంటెండర్స్ అంటే, వీళ్ళు నాన్ కంటెండర్స్ ఎవరైతే ఎక్కకూడదు అంటే వీళ్ళు ఎక్కితే నాకు సపోర్ట్ చేయరు, వీళ్ళు ఎక్కితే నన్ను ఎలిమినేషన్ చేస్తారు, వీళ్ళు ఎక్కకూడదు, నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కాలి అని చెప్పేసి ఈ కంటెండర్ ట్రై చేసుకోవాలి. నాన్ కంటెండర్స్ లో తనకు అవసరం లేని వాళ్ళు, నాకు సపోర్ట్ చేయడు అన్న వాళ్ళని వాళ్ళు ఆపుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళు ఎక్కించి కూర్చోబెట్టచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఏ ట్రైన్ లో కూర్చోవాలి అనేది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. 2 ట్రైన్స్ ఉంటాయి, ఏ ట్రైన్ లో కూర్చోవచ్చు, ఏ ట్రైన్ లో అయినా కూర్చోవచ్చు. అంటే వాళ్ళ సపోర్ట్ ని బట్టి ఇతనైతే నన్ను తీసేయడు అని చెప్పేసి ఆ ట్రైన్ లో కూర్చోవచ్చు. కానీ ఏ ట్రైన్ మూవ్ అవుతుందో ఆ ట్రైన్ లో ఉన్న డ్రైవరే ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంటుంది బిగ్ బాస్ చెప్తుంది. అంటే ఇప్పుడు 2 ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి ఏ ట్రైన్ మూవ్ అయిద్దో అంటే మూవ్ అయిన ట్రైన్ డ్రైవర్ వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ లో పాల్గొంటాడు. ఎవరినైతే రిమూవ్ చేయాలనుకుంటాడో అందులో పాల్గొంటాడు. అది బిగ్ బాస్ చెప్తుంది, టైం బట్టి చెప్తుంది. ఇది బిగ్ బాస్ అంటే మామూలు ఎట్లుంటది అంటే, బిగ్ బాస్ ఇక తన ఇష్టం, ఎప్పుడు ఏదైనా చెప్పొచ్చు. సింగిల్ గా సరే వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ సంజన డ్రైవర్ ఉంది. మా అమ్మ నన్ను తీసేయదు అని చెప్పేసి మనోడు అటు పోయి కూర్చున్నాడు అనుకో, ఉదాహరణకు అనుకుందాం. మిగతా వాళ్ళందరూ వేరే ట్రైన్ లో కూర్చున్నారు అనుకుందాం. కానీ సంజన గారి ట్రైన్ మూవ్ అయితే కంపల్సరీగా సంజన గారు ఇమాన్యుల్ని తీసేయాలి. ఇది రూల్. ఇక్కడ ట్విస్ట్ అదే, లేకుంటే గేమ్ రసవత్తరంగా ఉండదు. అందుకే నన్ను తీసేయరు కదా ఆ ట్రైన్ లో కూర్చుందాం అనేది కాదు. ఆ ట్రైన్ మూవ్ అయిందంటే అందులో కంపల్సరీ ఎవరినో ఒకరిని తీసేయాలి. ఇందులో ఇంకో రూల్ ఏంటంటే, ఒక్కసారి డ్రైవర్ అవ్వచ్చు, ఒక్కసారి ఎన్నిసార్లు డ్రైవర్ అవ్వచ్చు, కానీ ఒక్కసారి డ్రైవర్ అయినప్పుడు, ట్రైన్ మూవ్ అయినప్పుడు మళ్ళీ ఇంకోసారి డ్రైవర్ అవ్వడానికి లేదు, వాళ్ళు పాల్గొనడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇద్దరు పాల్గొన్నప్పుడు ట్రైన్ ఒకరిది అయిపోయింది, ఇంకోరు ఖాళీగా ఉంటారు కదా, అంటే డ్రైవర్ గా వాళ్ళ ట్రైన్ మూవ్ అవ్వదుగా, వాళ్ళు నెక్స్ట్ టాస్క్ లో వచ్చి పాల్గొనొచ్చు. యాజ్ మళ్ళీ సంచాలక తనుజ సంజన గారు ఉంటారు, సంజన కూడా సంచాలకుగా పాల్గొనొచ్చు. ఏది ఈ డ్రైవర్ గా సీట్ లో ఎక్కడానికి ప్రయత్నించవచ్చు, కూర్చోవచ్చు, ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా పాల్గొనొచ్చు. ఇది పాయింట్స్. ఈ పాయింట్స్ బాగుంది, ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఇది సపోర్టింగ్ ఏమన్నట్టు అంతే కదా. ఇప్పుడు ఇట్లా కూర్చొని ఉంటారు, 2 ట్రైన్స్ ఎక్కుతారు. 2 ట్రైన్స్ లో ఎక్కినప్పుడు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఎవరైతే సపోర్ట్ ఉన్నారో అంటే ఇష్టం లేని వాళ్ళని అంటే ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మాక్సిమం సపోర్ట్ ఉన్న వాళ్ళే గెలుస్తారని చెప్పేసి ఉంటది. కాబట్టి ఇక్కడ సమయానుసారం ఏ ట్రైన్ లో కూర్చున్నా మనకి ఏ డ్రైవర్ ఉన్నారు అనేది చూసుకోవడం మెయిన్ కీ పాయింట్. డ్రైవర్ ని బట్టే ఉంటుంది. డ్రైవర్ మనకి సపోర్ట్ చేస్తారా చేయడం అనేది నీకు ఒక ప్రాసెస్, అంటే ఒక థాట్ ప్రాసెస్ లో రన్ అవుతూ ఉండాలి. నేను ఈ ట్రైన్ లో కూర్చుంటే ఏంటి యూజ్, ఆ ట్రైన్ లో కూర్చుంటే ఏంటి యూజ్ అని చెప్పేసి ఇది మెయిన్ గేమ్. ఈ పాయింట్స్ ఉంటుంది. తర్వాత ఇక సపోర్టింగ్ గేమ్ కాబట్టి ఇక టాస్ దివ్య గౌరవం. అయితే ఇవి రూల్స్. ఈ రూల్స్ అయిపోతే సంచాలకు వచ్చేసి సంజన గారు కూడా రూల్స్ పెడతారు. ఒక్కసారి డ్రైవర్ సీట్ కి వెళ్ళి కూర్చున్నాక వాళ్ళని లాగడానికి, వేరే వాళ్ళు వచ్చి లాగడానికి లేదు. ఒక కూర్చునే ముందు ఎంతసేపు అయినా లాక్కోవచ్చు. ఎవరు ఈ కంటెండర్స్ లాగొచ్చు, తర్వాత వేరే వాళ్ళు లాగొచ్చు. కానీ వన్స్ ఒకసారి ఆ సీట్ లో కూర్చున్నాక మాత్రం లాగడానికి వీల్లేదు. రెండోది, ట్రైన్ లోకి అంటే వీళ్ళు ఎక్కుతారు కంటెండర్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి లేదు. ఒకసారి ఒక ట్రైన్ ఎక్కినాక, ఇది మంచి రూల్స్ సంజన గారు పెట్టిన మంచి ఇంట్రెస్టింగ్ రూల్స్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మారుతా ఉంటారు, గజిబిజి ఉంటుంది. ప్లస్ వీళ్ళు డిసిషన్ తీసుకునే లోపే డ్రైవర్స్ మళ్ళీ వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒకసారి ఎక్కినప్పుడు మళ్ళీ బయటికి వెళ్తే అవుట్ అయినట్టు అని చెప్పేసి సంజన గారు రూల్ పెట్టింది. అది బాగుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ రూల్ సంచాలకు వచ్చేసి ఆమె కూడా ఆడచ్చు సంచాలకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గౌరవ్కి చెప్తా ఉంటుంది దివ్య గౌరవ్కి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దివ్య అడుగుతుంటే, నేను భరణి అంటే మీరు బిగ్గెస్ట్ అంటే భరణి గారికి బాగా సపోర్టింగ్ మొత్తం నేను భరణి గారికి ఉంటుంది. కానీ భరణి గారికి బిగ్గెస్ట్ ఆపోజిట్ ఎవరు అంటే ఫైట్ ఇచ్చేది ఎవరు అంటే తనుజ. ఒకవేళ అవకాశం నీకు వస్తే మాత్రం తనుజని రిమూవ్ చేసి తీసేసే గేమ్ లో నుంచి ఈ పాయింట్ గుర్తుపెట్టు. ఒకటి సరే, అన్నిటి కంపేర్ చేద్దాం, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వీడియో నాకు తెలిసినంత వరకు, ఈ వీడియో అంటే గౌరవ్ దివ్య మాట్లాడిన వీడియో, గౌరవ్ దివ్య మాట్లాడిన వీడియో రేపు నాకు సార్ ప్లే చేయొచ్చు నేను అనుకుంటాను. ఎందుకంటే తనుజకి సంబంధించిన చిన్న వీడియో అయినా వదలరు కదా. ఎందుకంటే నెక్స్ట్ ఒకటి జరిగింది లాస్ట్ రౌండ్ లో. ఆ లాస్ట్ రౌండ్ సంబంధించి ఒక చిన్న గొడవ అయింది. ఆ చిన్న గొడవకు సంబంధించి జనరల్ గానే
తనుజ కోసం వీడియోలు చాలా ప్రిపేర్ అయి ఉంటాయి. నాకు తెలిసిన వరకు ఇది చాలా కీ వీడియో అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ డిసైడ్ అయింది అవ్వదు, అప్పటికి ఉన్నాయిలే. ఇప్పుడు చెప్తే మళ్ళీ తర్వాత మూమెంట్ ఉండదు. ఎందుకంటే తర్వాత చెప్పాల్సిన పాయింట్ ఇట్లా చెప్తే బాగుండదు. ఎందుకంటే గేమ్ ప్రాసెస్ చెప్పుకుంటూ పోతే అంత అర్థమైంది. ఓకే, ఈ సీన్ ఇది ఎక్కడ ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. రేపు గౌరవంలో దివ్య మాట్లాడిన వీడియో ప్లే చేసే అవకాశం ఉంది నాకు సార్, నేను అనుకుంటున్నా తనుజ గురించి. ఎందుకంటే బిగ్ బాస్ ఫర్ తనుజ. ఓకే, నెక్స్ట్ తనుజ రీతి డిస్కషన్. మనం మనం ఇద్దరు అంటే మామూలుగా తనుజ అడుగుతుంది, మనం ఇద్దరం కాకుండా డెమోను, అంటే మన ఇద్దరం కాకుండా డెమోన్ ఎవరిని తీస్తాడు చెప్పు అని చెప్పి అంటే అడుగుతాడు. అంటే మనం ఇద్దరం కాకుండా ఎవరినైనా తీయమని చెప్పు తనుజ చెప్తా ఉంటది. మనం ఇద్దరం ఉన్నాం అనుకో, ఎట్లాగ ఎవరు వేరే వాళ్ళని తీస్తాడు, కానీ వేరే వాళ్ళని తీస్తాడా తీయడా, ఒకవేళ తీస్తే వేరే వాళ్ళని తీసేయమని అందులో క్లారిటీగా ఉన్నామని చెప్పు అని చెప్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే నాకు అనిపించింది ఇమాన్యుల్ని తీసేయని చెప్పేసి అని మీనింగ్ అయింది. ఎందుకంటే కప్ ఇచ్చేది ఆయన ఒక్కడే కాబట్టి ఆ రకంగా చెప్పిందేమో నేను అనుకుంటున్నా. సరే, చూద్దాం. ఈ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది, వీటి తర్వాత ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఈ సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రాము ఎక్కుతాడు. ఎందుకంటే రాము రాము ఒక సైడ్ ఎక్కుతాడు, నిఖిల్ ఒక సైడ్ ఎక్కుతాడు. అయితే నిఖిల్ వచ్చి అడుగుతూ ఉంటది తనుజ, అటు రాము ఉన్నాడు, ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నిఖిల్ కూడా అడిగితే నిఖిల్ సపోర్ట్ చేస్తాను. ఒకవేళ రీతు గాని అంటే మామూలుగా రీతు గాని తనుజ గాని ఉంటే తనుజ నిన్నే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్నట్టు ఇద్దరు ఒకేసారి ఎక్కారు. నాకు అనవసరంగా ఇద్దరు వేరు వేరు ఎక్కితే బాగుండు, అనవసరంగా చాయిస్ మిస్ అయినట్టు నెక్స్ట్ రౌండ్ లో నువ్వు ఎక్కితే బాగున్నట్టు మాట్లాడింది. అంతే కదా. రాము ఎట్లాగో తనుజ ఆమె చూడు ఇక్కడ మళ్ళీ రీతును కలుపుతూ మాట్లాడుతూనే మళ్ళీ సపరేట్ గా తనకు తాను వేరేగా మాట్లాడుతూ, మీరిద్దరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఈ రౌండ్ ఎక్కకుండా నెక్స్ట్ రౌండ్ ఎక్కితే బాగుందంటే నీ గేమ్ నీకున్నది ఓకే సరే అని చెప్పేసి రాము దగ్గరికి పోతే, నువ్వు ఓకే అంటే నువ్వు మాట మార్చినంటే నేను నీ ట్రైన్ ఎక్కుతాను, నేను నమ్మి నీ ట్రైన్ ఎక్కొచ్చా అంటే ఏ ట్రైన్ మూవ్ అవుతుందో తెలియదు కాబట్టి ట్రైన్ మూవ్ అయిన వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్ చేయాలి. ఒకవేళ సింగిల్ గా తనుజ ఎక్కితే రాము ట్రైన్ మూవ్ అయితే రాము ఎలిమినేషన్ తనుజన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రౌండ్ లో భరణి గారు స్టెప్ తీసుకొని ముందెక్కుతారు, లేదా రాము ట్రైన్ అంటే భరణి కూడా అడుగుతారు ఒక మాట, నేను నీకు ట్రైన్ ఎక్కొచ్చా అంటే తనుజకి అయితే మాట ఇచ్చిన అక్కకి ఆమె ఉంటే మాత్రం కష్టం, నేనైతే ఫస్ట్ నుంచి మాట ఇచ్చిన అని చెప్పేసి చెప్తాడు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే నాకు ఏమనిపించింది అంటే భరణి గారికి అసలు వెయిట్ చేస్తే బాగుండని అనిపించింది. ఎందుకంటే అసలు ఎవరు ఏది ఎక్కుతారు అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా మిగతా పాత క్యాప్టెన్స్, వాళ్ళు ఎక్కిన తర్వాత డిసిషన్ తీసుకుంటే కొంచెం గేమ్ చేంజ్ అయ్యేదని నేను అనుకున్నా. కొంచెం గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రౌండ్ లోనే ఈ పాత క్యాప్టెన్స్ లో నుంచి ఒకరు వెళ్ళే అవకాశం ఉండేది, భరణి గారికి అవకాశం ఉండేది ఆ లెక్క రీజన్ చూసుకున్నాం. కాబట్టి మన భరణి గారు ఏమనుకున్నారంటే ఎట్లాగో నిఖిల్ నాకు సపోర్ట్ చేయని చెప్పిండు కాబట్టి నేను నిఖిల్ ట్రైన్ ఎక్కితే మాత్రం నన్ను ఎట్లాగో తీసేస్తాడు. అదేదో ఒకవేళ నేను రాము ట్రైన్ అప్పుడు ఏం చేయాల్సి ఉండే, తనుజ వెళ్ళేసి నిఖిల్ ట్రైన్ ఎక్కాల్సి ఉండు. నిఖిల్ కూడా మాట ఇచ్చిండు కాబట్టి రాము భరణి ట్రైన్ ఎక్కినప్పుడు మిగతా వాళ్ళు అటెక్కేటోళ్ళు మొత్తం ఆ ట్రైన్ ఎక్కినా లేకుంటే ఓహో చిన్న ప్రాసెస్. ఓకే ఓకే, ఒకవేళ భరణి గారు రాము ట్రైన్ ఎక్కి రాము ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ భరణి గారు పోయింది. సరే ఎట్లయినా కానీ కొంచెం సపోర్టింగ్ టాస్క్ అని చెప్పాలి. అయితే సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇటు ఎక్కుతారు, తనుజ ఉన్న భరణి. ఈ ట్రైన్ ఏమో అయింది, మిగతా నలుగురు అటాక్ చేస్తారు. ఇక్కడ మనోడు కూడా రాము చెప్పిన పాయింట్స్ నాకు బాగా అనిపించినాయిలే, కానీ రాము ఓన్లీ ఇప్పుడు 1 వీక్ నుంచి చూస్తే తనుజతోటే ఆడుతుండు, వాళ్ళ టీములనే ఉన్నాడు, వాళ్ళ గురించే మిగతా అన్నిటికీ గివ్ అప్ వదిలేస్తూనే ఉన్నాడు. అసలు ఏం గేమ్ ఆడలేదు. నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఎలిమినేషన్ ప్రాసెస్ లో దగ్గరకు ఉన్నాడు. ఎలిమినేషన్ ఉండి హౌస్ లో ఏం ఉపయోగం అని చెప్పేసి బిగ్ బాస్ ఫిక్స్ అయితే మాత్రం రేపు ఆయన పంపించే అవకాశం కూడా ఉంది నేను అనుకుంటున్నా. చూస్తే అట్లే ఉంది. నువ్వు గేమ్ ఆడాయా అంటే సపోర్టింగ్ చేసుకుంటూనే ఉన్నావు. నీ గేమ్ ఈ వీక్ అసలు ఏం నిల్లు. నీకు అవకాశం ఉన్నప్పుడు ఆమె సపోర్ట్, నువ్వు ఆర్గ్యూ చేయనప్పుడు కూడా ఆర్గ్యూ చేయలేదు. సరే, పాయింట్ మాత్రం బాగా చెప్పింది. నీకు వారం నుంచి నేను అక్కకి సపోర్ట్ చేస్తానన్నా, బట్ నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసినావు నా క్యాప్టెన్సీ టాస్క్ లో, కానీ బట్ నేను ఈ విషయంలో మాత్రం అన్నట్టు ఆయన కూడా సీరియస్ తీసుకోడు. ఓకే థ్యాంక్ యూ అని చెప్తాడు. ఆయన కూడా చెప్తాడు. మరి ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకో నాకైతే అర్థం కాదు. సరే నేను ఎందుకు కాదు, సరే నేను ఎక్కడ ఆడలేదు, సరే రాము దానికి అగ్రీ చేస్తే కానీ నా పాయింట్ ఇవని చెప్పుకోవాలి, కానీ నేను తనుజ కంటే క్యాప్టెన్సీ టాస్క్ లో తక్కువ ఆడినా ఈ సో అండ్ సో అని చెప్తారు. ఇది నాకు నచ్చలేదు.
నీ పాయింట్ నువ్వు చెప్పుకోవాలి. నేను తనుజ కంటే తక్కువ ఎట్లా అని చెప్పేసి నేను పక్కా ఆడినా అని చెప్పేసి చెప్పాలి. కానీ అవి చెప్పకుండా నేను తనుజ కంటే తక్కువ అన్నప్పుడు ఇంక ఎలిమినేషన్ కదా. రాము చేసింది కూడా తప్పు కాదని చెప్పేసి అనిపించింది నాకు కూడా. ఓకే, అది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఈ సెకండ్ రౌండ్ ముందు కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఏమిటి చిన్న ఇన్సిడెంట్ అంటే, నెక్స్ట్ ఎవరు ఎక్కితే ఎవరికి ప్రాబ్లం అని చెప్పేసి నిఖిల్ తనుజ మాట్లాడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ కి నిఖిల్కి అవకాశం ఉంది కదా. ఇక రాము లేడు ఆయన సపోర్ట్ చేసే దాంట్లో. ఇక డెమోన్ కళ్యాణ్ ఉన్నాడు, కానీ కళ్యాణ్ ఇప్పుడే రాకూడదు, లాస్ట్ రౌండ్లలో రావాలి. నిఖిల్ ఇప్పుడు డెమోన్ వచ్చిందనుకో, డెమోన్ ఆల్మోస్ట్ రీతు గురించి ఆడలేదు. కానీ వన్స్ డెమోన్ ఎక్కితే వీళ్ళు ఏమనుకుంటారంటే లాస్ట్ రౌండ్ వరకు ఉండి లాస్ట్ రౌండ్ లో మన ఛాయిస్ ఉండాలి, కానీ ఫస్ట్ రౌండ్ లోనే ఎక్కి వాళ్ళు వేరే ట్రైన్ ఎక్కి ట్రైన్ మూవ్ అయ్యి మన ఆప్షన్ కోల్పోవద్దు అని చెప్పేసి డెమోన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళు ఫిక్స్ అయ్యారు. అది ఓకే, మంచి ప్లానే, మంచి స్ట్రాటజీ. నిఖిల్ ఎక్కే ప్రాసెస్ లో అడుగుతుంటే, ఒకవేళ మేమిద్దరం ఉంటే ఎవరిని తీస్తాం అంటే, నిన్ను తీయను, రీతుని తీస్తా అంటే, ఒకవేళ గౌరవ్ అంటే గౌరవ్ అయితే మనకి నిల్చోడు, పక్క పక్క నిన్నే తీసేస్తాడు అని చెప్పేసి అంటే, అవునా సరే, నేను ఒకవైపు రీతు ఒకవైపు ఎక్కితే ఎట్లుంటది అని చెప్పేసి మాట్లాడు. అట్లా అంటే మరి అదే టైంలో డెమోన్ ఎక్కుతా అని చెప్పేసి నిఖిల్ అడుగుతాడు. డెమోన్ ఎక్కితే ఏంటి ప్రాబ్లం? డెమోన్ అయితే రీతుని తీయడు, నిన్ను తీసే అవకాశం ఉంది. ఆల్రెడీ చెప్పిన తనుజ కూడా అంటది, ఆల్రెడీ డెమోన్ నాకు చెప్పిండు, రీతు నేను ఉంటే నన్ను తీసేస్తానని డెమోన్ చెప్పిండు. అట్లా డైరెక్ట్ చెప్పేసిండు. ఆ డైరెక్ట్ చెప్పిన దానికి ఆ విషయం చెప్తా ఉంటది. సరేలే, ఓకే, ఆ విషయం చెప్తా ఉంటది. అబ్బా పెద్ద తలనొప్పిగా ఉంది, గౌరవం ఉంటేనేమో నన్ను తీసేస్తాడు, ఒకవేళ డెమోన్ అంటే ఇద్దరు నిఖిల్ అంటాడు, గుడ్ క్వశ్చన్ వేస్తాడు, వీళ్ళిద్దరు ఒకేసారి ఎక్కి డ్రైవర్ లాగా ఉంటే నీ ప్రాబ్లం అంటే పెద్ద తలనొప్పిగా ఉన్నది అని చెప్పేస్తుంది. ఎందుకంటే డెమోను రీతుని ఉంచుతాడు, అంటే తనుజన్ ఎలిమినేషన్ చేస్తాడు. గౌరవ్ డైరెక్ట్ తనుజన్ ఎలిమినేషన్, ఇక ఎవరున్నా తనుజ ఎలిమినేషన్ గౌరవ్ విషయాన్ని. సో కాబట్టి ఆ పెద్ద ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ ఎటు చేసి ఇప్పుడు ఈ డిస్కషన్ మనకి చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈమె క్యాప్టెన్ అవ్వదు అని అనిపిస్తుంది చూస్తుంటే. మనం మొత్తం ప్రోమోలు చూడకపోయినా అవసరం లేదు, ఏం చూడకపోయినా అవసరం లేదు. అట్లుంది ఆ డిస్కషన్ కూడా, అట్లుంది. సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లో వచ్చేసి సెకండ్ రౌండ్ సాయి ఎక్కుతాడు ఒకవైపు సంజన ఎక్కింది. మొత్తం అందరూ కలిసి సాయి ట్రైన్ ఎక్కుతాడు. సాయి ట్రైన్ ఎక్కితే ఇక్కడ నాకు సాయి బాగా కన్ఫ్యూజన్ అనిపించింది, కన్ఫ్యూజన్ అయిపోయిండు. మొత్తం అందరు ఈ ట్రైన్ ఎక్కుతారు. ఆయన పాయింట్స్ ఏంటంటే, దివ్యన్ అంటాడు, ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయినవని కాదు, కాకపోతే నువ్వు గేమ్ బాగా ఆడతావు అవన్నీ అని చెప్పేసి నిన్ను తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అంటే నేను సపోర్ట్ చేసినా, నేను ఇది అంటే రెబల్ గా ఉన్నప్పుడు ఎలిమినేషన్ చేయాలనుకుంటే కిల్ చేయాలనుకుంటే కిల్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తే, వెంటనే చేంజ్ చేసుకొని రీతు గురించి ఎందుకంటే, రీతు అంటది, నువ్వు నన్ను వెన్నుపోటు పెట్టావు, ఇందాక ఎవరిని తీస్తావు అంటే దివ్యను అన్నట్టు చెప్పినావు, ఇప్పుడేమో నా పేరు చెప్తాను, ఇట్లా ఎందుకు మాటలు ఒక స్టాండ్ మీద నిలబడని చెప్పేసి ఫుల్ అగ్రి అయినప్పుడు నెక్స్ట్ నువ్వెవరో చెప్పు, ఇట్లా నువ్వు ఇవన్నీ మార్చుకోవద్దు అని చెప్పేసి ఏమిటి సుమన్ శెట్టి అంటే వాళ్ళిద్దరు అరిసే వారికి నా పేరు చెప్తాను అని చెప్పింది సుమన్ శెట్టి అండి. ఇదన్నీ కాదని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ దివ్య మీద పోతుంది. దివ్యతో డిస్కషన్ చేస్తే అంటే రీతు వస్తుంది, నా పేరు చెప్పి ఆపేసిన నన్ను ఎలిమినేషన్ చెప్తారు, ఏదో ఒక స్టాండ్ తీసుకొని కరెక్ట్ గా చెప్పు అది ఇది అని చెప్పేస్తే అంటే మామూలుగా సుమన్ శెట్టి పేరు అంటే మామూలుగా ఆయన పాయింట్ చెప్తా ఉంటాడు, ఈ లోపే వీళ్ళు అగ్రెసివ్ అయినారు, అది కూడా పాయింట్, వీళ్ళు అగ్రెసివ్ అయిపోయింది అంటే పేరు ఆగిపోయి ఈ లోపు బజర్ వచ్చింది అనుకో ఎలిమినేషన్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. యాక్చువల్గా ఈయన పాయింట్ చెప్తాను, కానీ ఈయన ఏం చెప్పాలనుకున్నాడు, ఎవరిని తీయాలనుకున్నాడు కొంచెం ఫిక్స్ అయ్యి రాలేదని నాకు అనిపించింది. ఇటు మాట ఇచ్చిండు, ఎందుకంటే గేమ్ పరంగా దివ్య ఆడుతుందని చెప్పేసి ఒప్పుకుంటుండు, తర్వాత ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు నన్ను తీసేస్తావు అని చెప్పేసి రీతు అంటుంది. అవి రెండు కరెక్ట్ అనిపించినాయి. సాయి కన్ఫ్యూజ్ అయింది, ఒక స్టాండ్ మీద నిలబడి తీసేస్తుంటే బాగుండేది, కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అదొక పాయింట్. దివ్యని తీసేస్తుంది, దివ్య ఒక మాటనే దిగిపోయింది, అది కూడా నాకు నచ్చింది ఈ పాయింట్. ఎందుకంటే నన్ను వైల్డ్ కార్డ్ అని చెప్పేసి నన్ను ఏ విషయంలో నన్ను ఎలిమినేషన్ చేయడానికి వాళ్ళు వెనకారు, అలాంటిది నేను నీకు సపోర్ట్ చేసిన, అంటే సపోర్ట్ మీనింగ్ అంటే నేను కిల్ చేయకుండా ఉంచిన, అలాంటిది నువ్వు నన్ను క్యాప్టెన్సీ నుంచి వెనక్కి తీసుకొని అంటే ఎలిమినేషన్ చేస్తున్నావు. రేపు నువ్వే ఇదే ప్రాసెస్ లో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను తీయడానికి కూడా వెనకారు, ఇది గమనించుకో అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ అయిపోయింది, దివ్య వచ్చేసి ఎలిమినేషన్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ ఇంకే నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం దివ్య కూడా అందరికి సపోర్ట్ చేస్తున్నావు అంటే దివ్య అంటది,
అందరికి సజెషన్స్ ఇస్తాను అట్లాడు ఇట్లాడు అని చెప్పేసి మాకు మాత్రం ఏది ఎక్కాలో ఏ ట్రైన్ ఎక్కాలో చెప్పట్లేవు అంటే ఎవరికి చెప్పినా అని చెప్పేసి ఎవరికి చెప్తున్నంట రీతుకి చెప్పిండో మరి ఎవరికి చెప్పిండో కానీ మాకు కూడా ఇవ్వచ్చు కదా అన్నట్టు మాట్లాడింది. ఉమ్. తనుజ దివ్య డిస్కషన్ ఇక్కడ ఎందుకంటే దివ్య ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఈ పాయింట్ చెప్పాలి. తనుజ వచ్చేసి కిచెన్ లో ఏదో కూరగాయలు కట్ చేస్తుంటే టేబుల్ దగ్గర తనుజ వస్తుంది. తనుజ వచ్చేసి దివ్య నాకు సపోర్ట్ ఉంటుంది. దివ్యని అడిగింది తనుజ నాకు సపోర్ట్ చేస్తావా అని చెప్పేసి అడిగింది. అయితే నువ్వు రీతు ఉంటే మాత్రం నేను కంపల్సరీ నీకు సపోర్ట్ చేస్తా, రీతుని ఎలిమినేషన్ చేస్తాను. కానీ అందులో ఇమాన్యుల్ ఉంటే మాత్రం నేను ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తాను. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్లారిటీ ఉంది. అంటే ఎటు చేసి సీట్ ఎవరిచ్చినా కుర్చీ ఏ విధంగా వచ్చినా ఏ మాట తీసుకున్నా గానీ ఫైనల్ గా నేను ఇమాన్యుల్ చేస్తా అని మాట ఇక్కడ టేబుల్ దగ్గర చెప్పింది. అది భరణి గారి సరే చెప్తా, మళ్ళీ అక్కడ చెప్తా. ఇది అయిపోయింది, ఈ టాపిక్ అయిపోయింది. ఇక్కడ మనం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ రోజు ఏం జరిగింది దాన్ని ఉద్దేశించి, ఎందుకంటే ముందు జరిగిన మాటలు లింక్ చేసి చెప్తా ఉంటది. ముందు జరిగిన మాటలు నెక్స్ట్ జరిగేదానికి సంబంధం ఉందా లేదా అని చెప్తేనే సింక్ అయితే. ఎందుకంటే వాళ్ళు ముందు మాడిన మాటలకి స్టాండ్ అయి ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. వేరే గేమ్ అంతే తప్ప వేరే విషయాలు ఏమి ఉండవు. ఇది అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ నిఖిల్ సంజన గారు ఎక్కుతారు. నిఖిల్ ట్రైన్ మూవ్ అవుతుంది. నిఖిల్ ట్రైన్ అయితే యాక్చువల్గా ఏంటంటే మంచి మంచి డిస్కషన్ చేస్తాడు ఇక్కడ మన ఇమాన్యుల్. ఏంటంటే నన్నైతే మా అమ్మ తీయదు, నేను అటెక్కుతా. ఒకవేళ ట్రైన్ మూవ్ అయితే నాతో ఉంటే నువ్వు పోతావు. ఒక పాయింట్. రెండో పాయింట్, అటు తనుజ ఎక్కేస్తుంటది ఆల్రెడీ. ఒకవేళ మనందరం ఇటే ఉండి అటు ఒకవేళ ఆ ట్రైన్ పోతే వేరే విషయం. కానీ ఇద్దరం షేర్ కాకపోతే ఇద్దట్లో ఎవరో ఒకరైతే పోతారు. ఇటువైపు రీతు ఎక్కడం వల్ల రీతు అయినా పోయింది, అటువైపు సుమన్ శెట్టి ఎక్కితే సుమన్ శెట్టి అయినా పోతారు. వీళ్ళిద్దరు పోవడం అయితే ఖాయం, అది పక్కా చెప్తారు. ఒకవేళ అటు ట్రైన్ వాళ్ళిద్దరు కలిసి ఒక ట్రైన్ అయితే ఎక్కరు, ఇటు నిఖిల్ ట్రైన్. ఎందుకంటే సంజన గారిని మన తనుజనే చేస్తారు. నిఖిల్ ఎక్కితే ఎక్కాలి, ఇటే ఎక్కాలి. మరి సుమన్ శెట్టి ఎక్కడ ఎక్కాలి? సుమన్ శెట్టి కూడా ఇందులో ఎక్కాలి. ఎక్కితే ఎవరిని సేవ్ చేస్తుంది? ఇమాన్యుల్నే సేవ్ చేస్తుంది. ఎలిమినేషన్ ఎవరిని చేస్తుంది? సుమన్ శెట్టిని చేస్తుంది. సో సుమన్ శెట్టిని చేయొద్దు అని అంటే రీతుకు సపోర్ట్ చేస్తుంది. సుమన్ శెట్టిని చేయొద్దు అని అంటే రీతుని ఎలిమినేషన్ చేయాలి అని అంటే ఒకవేళ ఈ ట్రైన్ మూవ్ అయ్యే ప్రాసెస్ ఎక్కువ ఉంటే అవకాశాలు, ఒకవేళ సుమన్ శెట్టి ఆ ట్రైన్లు ఉంటే ఈ ట్రైన్ మూవ్ అయితే రీతుని డైరెక్ట్ ఎలిమినేషన్ చేయొచ్చు. మన ముగ్గురం క్యాప్టెన్సీ రేస్ లో ఉంటాం అనేది ఇమాన్యుల్ ప్రాసెస్. అదే మాట చెప్తారు, ఆ ప్రాసెస్ చెప్తారు. కాబట్టి ఇక్కడ ఇమాన్యుల్ 100% ఇక్కడ స్ట్రాటజీ బాగా ఉపయోగించింది. స్ట్రాటజీ ప్రకారం కాకపోతే బిగ్ బాస్ అట్లా ఉండదు కదా. ఏం చేసింది బిగ్ బాస్? ఆ ట్రైన్ మూవ్ చేసింది. ఈ ట్రైన్ మూవ్ చేస్తే రీతు పోతుంది అనుకున్నారు. సరే అట్లయినా ఎవరు పోవాలనుకోలేదు, కానీ వాళ్ళిద్దరు సేవ్ అవ్వాలనుకునే ఆడింది ఈ గేమ్. కాకపోతే ఇద్దరిలో ఒకరు మాత్రం పోతారని చెప్పేసి కూడా ఆ మాట అన్నాడు. ఆ ప్రకారమే సుమన్ శెట్టి గురించి చెప్పిన రీజన్ ఏంటంటే నా క్యాప్టెన్సీ టాస్క్ లో నువ్వు నాకు వైపు డాన్స్ వేయలేదంటే, నేను వేసిన డాన్స్ నేను ఎందుకు వేయలేదు, నన్ను ఎవరో గుంజేసిందంటే నువ్వైతే నాకు తెలియదు వేయలేదు అని చెప్పేసి ఏదో చెప్తాడు. తనుజకు కూడా పాయింట్స్ చెప్తాడు. నాకు అప్పుడు నీకు అందుకే చేయాలనుకుంటాను, నీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నా తనుజకు అని మళ్ళీ సేమ్ పాయింట్స్ చెప్తాడు. అది వేరే విషయం. కొద్దిగా చిన్న ఆర్గ్యుమెంట్ ఏం లేదు, కానీ నేను ఎప్పుడు చేయలేదు బ్రదర్ అది ఇది అని చెప్పేసి సుమన్ శెట్టి అంటాడు. అయిపోతుంది. ఓకే, అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ అయిపోతాడు. ఇక దీని గురించి ఏమన్నా మాట్లాడు అని చెప్పేసి సంజన గారు అంటే దీని గురించి నో కామెంట్స్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఆడి వరకు ప్రశాంతంగా అయిపోయింది. థర్డ్ రౌండ్. ఇక ఫోర్త్ రౌండ్ కళ్యాణ్ని పిలిచి ఫోర్త్ రౌండ్ జరిగే ముందు, అంటే ఫోర్త్ రౌండ్ అంటే ఆల్మోస్ట్ ఫైనల్ రౌండ్. ఎందుకంటే ముగ్గురే ఉంటారు, రీతు సంజన ఇమాన్యుల్ ఉంటారు లాస్ట్ రౌండ్. దీనికి ముందు డిస్కషన్ పెడతారు కళ్యాణ్ని పిలిచి. ఒకవేళ ఎందుకంటే ఫైనల్ రౌండ్ కాబట్టి, ఎందుకంటే ఇద్దరే కదా ఉండాల్సింది, ఇద్దరికే కదా క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారు. ఈ రౌండ్ లో నువ్వు ఎక్కితే ఎవరిని తీసేస్తావు అని అంటే నేను కంపల్సరీ రీతునే తీసేస్తా అంటాడు. ఇది క్లారిటీ.
మీరిద్దరుంటే తనుజని ఉంచుతాను. మీరు మీరు అంటే అంటే కళ్యాణ్ అది కాదు, ఆయన కెప్టెన్ అయ్యిండు, ఒకసారి నువ్వు ఆలోచించు అంటే, నాకు ఇక్కడ ఒకసారి కెప్టెన్ అయ్యిండు, 2 సార్లు కెప్టెన్ అయ్యిండు అని చెప్పేసి నేను అట్లా చూడను. నాకు 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 అనిపించింది, నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాని ప్రకారమే చేస్తా తప్ప ఎన్నిసార్లు కెప్టెన్ అయ్యిండు రెండోసారి అవకాశం చేయకూడదు అనేది కూడా రూల్ లేదు కదా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఈ అసలు వాళ్ళకి షాక్ అవుతారు, ఎందుకంటే అరే కళ్యాణ్ అయితే వీళ్ళిద్దరికి అంటే నువ్వు అది ఇప్పుడు ఏమంటదంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆడుతున్నావు అని చెప్పేసి రీతు అంటది. కాకపోతే కళ్యాణ్ క్లారిటీ ఉంది, ఇమాన్యుల్ చేయడానికి మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఇమాన్యుల్ ఒకవైపు కూర్చొని డెమోన్ ఒకవైపు కూర్చుంటే, అంటే డెమోను కళ్యాణ్ అయితే ఒకేసారి కూర్చుంటే పెద్ద ప్రాబ్లమ్ అయింది, ఏ ట్రైన్ మూవ్ కావాలి అని చెప్పేసి అప్పుడు వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ బిగ్ బాస్ వచ్చింది, వీళ్ళు డిస్కషన్స్ కొంతమంది పెట్టుకుంటాం ఎవరిని ఎవరితో సపోర్ట్ చేసుకుంటే, సపోర్టింగ్స్ ఎవరికి చేస్తాం అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంటే, కానీ ఇక్కడ బిగ్ బాస్ మనకు ట్విస్ట్ ఏంటంటే ఒక ట్రైన్ తీసేసి ఒకటే ట్రైన్, ఒక ట్రైన్ లోకి ఎక్కాలి, అందులో డ్రైవర్ ఎవరు కావాలనేది నిర్ణయించుకోండి. అంటే మీరు అందరు పాల్గొనొచ్చు. అంటే పాల్గొనేది ఎవరంటే ఇప్పటి వరకు ఎవరైతే డ్రైవింగ్ కి రాలేదో వాళ్ళు, తర్వాత కంటెండర్స్ వీళ్ళు మీరు సపోర్ట్ అంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నించవచ్చు అని చెప్తారు. అంటే ఇంతవరకు గేమ్ ఆడిన వాళ్ళు ఎవరైతే డ్రైవింగ్ లో అవకాశం వచ్చిన వాళ్ళందరూ ఆడరు అనమాట, వీళ్ళు ఆడతారు, మిగతా వాళ్ళు ఆడతారు. ఇది ఫైనల్ రౌండ్. ఫైనల్ రౌండ్ ముగ్గురు పోయి ట్రైన్ ఎక్కాల్సిందే, తప్పదు కదా. మనకు వచ్చేసి కళ్యాణ్ ఉన్న రీతి కింద పడతారు, ఆ లోపల ట్రైన్ బాక్స్ లో పడతారు. కానీ మన కళ్యాణ్ చేతిలో చైర్ ఉంటుంది, కాబట్టి మన తనుజకి వచ్చేసి తలకి దెబ్బ తగిలితే గేమ్ ఫస్ట్ చేస్తారు, ఫస్ట్ చేసి మళ్ళీ ఆడతారు, అంటే ఫస్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అయితే ఇక్కడ తోచుకు అంటే ఈ ఒకరినొకరు నెట్టుకునే ప్రాసెస్ లో ఈ చేతిలో ఉన్న కళ్యాణ్ చేతిలో ఉన్న చైర్ అట్లనే ఉంటే, మన దివ్య కూడా వెళ్ళింది. దివ్య కూడా వెళ్తే మనోడు ఏమనుకుంటాడంటే ఆ టైం గురించి, మనోడు సరే దివ్య కాబట్టి ఓకే తనుజకి హెల్ప్ చేస్తాను, ఎందుకంటే కళ్యాణ్ తనుజకి హెల్ప్ అంటే కెప్టెన్ అవ్వాలనుకుంటాడు కాబట్టి ఓకే తనుజ అని చెప్పేసి చైర్ వదులుతాడు అని చెప్పేసి అప్పుడు ఆ మాట చెప్తుంది. సరే దివ్య వచ్చేసి ఫైనల్ కూర్చుంటది, ఎవరు కూర్చున్నారు దివ్య అంటే సంచాలక్ కూడా ఆ దివ్య ఫైనల్ అని చెప్పేసి అంటుంది. ఇక్కడ యాక్చువల్ గా మనకు ఆబ్వియస్లీ తెలుసు ఎవరిని తీసేస్తారు అని చెప్పేసి, అంటే జనరల్ గా ఏమనుకుంటారు అందరూ, అంతసేపు రీతితో అయింది కాబట్టి రీతిని తీసేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇక్కడ దివ్య వచ్చి ఏమంటదంటే, ఇక్కడ ఇప్పుడు ఈ గేమ్ లో ఇప్పుడు ఇక నుంచి జరిగే పాయింట్స్ మనకి ఇంపార్టెంట్, ఎవరు ఏమన్నారు అనే దాని గురించి మనం చూద్దాం. దివ్య నేను ఇక్కడ తనుజని తీసేయాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే నాకు ఇమాన్యుల్ గెలవాలనుకుంటున్నాడు కాబట్టి నేను తనుజని తీసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ ఉంటే ఇక్కడ తనుజకి ఎక్కువ ఓటింగ్ లో, ఒకవేళ ఓటింగ్ జరిగితే తనుజకి ఎక్కువ ఓటింగ్స్ పడతాయి, ఆ ఓటింగ్స్ పడతాయి కాబట్టి తనుజ ఉంటే ఇమాన్యుల్ గెలవలేడు. ఒక 4, 5, 6 ఓట్లు కనీసం పడాలి అంటే తనుజ అనేది ఎలిమినేషన్ అవ్వాలి అనేది సింపుల్ పాయింట్, సింపుల్ గా చెప్పింది. ఓకే, ఆ పాయింట్ నాకు కూడా నచ్చింది. ఓకే, ఇక్కడ డిఫెండ్ చేసుకోవాలి. ఆయన అంటే క్వశ్చన్ అడిగింది, అంటే ఆయనని క్యాప్టెన్ చేయాలి అని చెప్పేసి నన్ను ఎలిమినేషన్ చేయాలనుకుంటున్నావా తనుజ అడిగింది దివ్యని. అవును అంతే అని చెప్పేసి అంటది. ఇప్పుడు జనరల్ గా నాకు క్వశ్చన్ అడుగుతున్నా, ఒకవేళ ఇదే దివ్య, ఇదే రీతు, ఇదే ఇమాన్యుల్ అంటే తనుజ ఏం చేసేది? నా క్వశ్చన్. తనుజ ఆ సీట్ లో కూర్చున్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఉండే తనుజ ఏం చేసేది? తనుజ దివ్యని తీసేస్తే ఇదే దివ్య ఈ పాయింట్స్ మీద అనేది చూద్దాం, చిన్న లాజిక్ ఆలోచన. సో గేమ్ లాగా చూడాలి అనేది నేనంటే, ఎందుకంటే అక్కడ జరిగిన పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు నేను లింక్ చేసి చెప్తా. ఎక్కడైతే కిచెన్ లో టేబుల్ దగ్గర కూరగాయలు కట్ చేసేటప్పుడు దివ్యని నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావని నేను అడిగితే, రీతు నువ్వు ఉంటే నిన్ను సపోర్ట్ చేస్తా అన్నది, కానీ ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తా అన్నది. ఓకే ఓకే, అదే పాయింట్ కదా వచ్చింది. అంటే అక్కడ టేబుల్ దగ్గర అన్న మాట వాస్తవం, ఇక్కడ అన్న మాట కూడా వాస్తవం, మాటే మార్చలేదు. యాక్చువల్ గా అప్పుడు తనుజ ఏమంటదంటే, నువ్వు ఇందాక కళ్యాణ్కి సీట్ ఇచ్చేటప్పుడు చెయ్యి తీసుకొని సీట్ లో కూర్చునేటప్పుడు, డ్రైవింగ్ సీట్ లో కూర్చునేటప్పుడు కళ్యాణ్ నీకు ఇస్తే, నీకు వదిలితే నువ్వు కూర్చున్నావు. యాక్చువల్ గా అంటే మామూలుగా కళ్యాణ్ కూడా అంటాడు కదా, నువ్వు తనుజని
తనుజని తీసేయమని చెప్పేసి నేను నీకు ఇస్తే నువ్వు అట్లెట్లా తీసేస్తావు అని చెప్పేసి కళ్యాణ్ క్వశ్చన్. యాక్చువల్ కళ్యాణ్ వచ్చినా బాగుండేది రీతుని తీసేసిన. కానీ దివ్య ప్రాసెస్ మాత్రం కరెక్ట్. ఎందుకంటే తనుజ ఉంటే పక్కా అంటే ఏ గేమ్ పెడతారో తెలియదు. ఇప్పుడు ఈ గేమ్ పెట్టారు కాబట్టి తనుజ అయితే గెలిచేదేమో గెలవకపోయేదేమో అలాంటివి ఆలోచించదు. ఓటింగ్ ప్రకారం చూస్తే మాక్సిమం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డెమోన్ ఉన్నాడు, రీతు ఉన్నది, తర్వాత నిఖిల్ ఉన్నాడు, రాము ఉన్నాడు, భరణి ఉన్నాడు, తర్వాత ఇంకెవరు ఉన్నారు, సంజన గారు ఉన్నారు. సంజన గారు లేదు, సంజన గారు ఇటు. ఇంకెవరున్నారు, సాయి ఉన్నాడు. వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. సరే మొత్తం మాక్సిమం అయితే ఓటింగ్ ప్రకారం చూస్తే తనుజ గెలిచే అవకాశం ఉన్నది. అందుకే నేను ఓటింగ్ ప్రకారం గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి నేను ఈ ప్రాసెస్ చెప్పే వరకు ఇది మర్చిపోయాను. సరే ఓకే, ఈ ఓటింగ్ ప్రాసెస్ వస్తే నీకు ఇంతమంది వేస్తారు కాబట్టి నేను ఇమాన్యుల్లే అనుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. అయితే అప్పుడు అంటుంది, అసలు నీకు నువ్వు ఇస్తానని చెప్పేస్తేనే నువ్వు తనుజని అంటే తనుజని తీసేయనని చెప్పేస్తేనే నీకు ఇచ్చిన. అంటే కళ్యాణ్ ఆగు, నువ్వు చెప్పింది రైటే. నువ్వు చెప్పినప్పుడు నేను అనుకుంది యాక్చువల్ గా నేను ఆ విషయం చెప్పి ఆ విషయం చెప్పాను. అసలు నేను తీసేయాలంటే నాకు ఒక్క నిమిషం కాదు, నీ చేతుల నుంచి చైర్ లాగేసి నేను కూర్చోవాలంటే ఒక్క నిమిషం కాదు, నువ్వు తనుజని ఉంచుతావు అని చెప్పేసి నీకు ఇచ్చిన అని చెప్పేసి అంటాడు. ఓకే కళ్యాణ్, నేను కాదంటలేను, కానీ అప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు నేను కాదంటలేను. కానీ నాకు ఇక్కడ మళ్ళీ చూసే వరకు, ఇమాన్యుల్ చూసే వరకు తనుజ వీళ్ళు ముగ్గురు ఉంటే, తనుజ ఉంటే ఈ ఓటింగ్ ప్రాసెస్ ఏదైనా జరిగితే ఓటింగ్ ప్రాసెస్ లో తనుజకి ఎక్కువ ఓట్లు పడితే ఇమాన్యుల్ గెలిచే అవకాశం తక్కువ ఉంటది. నేను ఇంతసేపు పడ్డ కష్టం మొత్తం పోతుంది. నాకు ఫైనల్ గా ఇమాన్యుల్ అవ్వాలి అనేది నా ప్రాసెస్ కాబట్టి నేను అందుకే తనుజని చూపిస్తానంటే ఇక్కడ తనుజ ట్రిగర్ అయితే ట్రిగర్ అవ్వడం మీన్స్ అంటే నాకు సార్ రేపు అవును మీరు ఇద్దరు చూసుకున్నారు కదా అని క్వశ్చన్ అడిగితే మాత్రం ఇంకా దానికి మించి ఏం చెప్పలేము. మాట్లాడలేదు కదా, చూసుకుంటే ఏంటి, వాళ్ళు చూసుకున్నది ఏదో రకం కావచ్చు, నువ్వు మాట అనేస్తావా అని చెప్పేసి నాకు సార్ అడగాలి. మరి ఏం అడుగుతాడు చూద్దాం. చూసుకున్నారేమో చూసుకొని, కానీ మాట మాత్రం అనలేదు కదా, వాళ్ళు చూసుకున్నారంట. మీరు పర్సనల్ విషయాలు ఇందులో తీసుకున్నారంటే ఏంటి పర్సనల్ విషయం అని చెప్పి దివ్య అడిగింది. నా బర్నీ సార్ మ్యాటర్ అని చెప్పేసి అండి. అసలు బర్నీ సార్ మ్యాటర్ ఇందులోకి ఎందుకు వచ్చింది అని అంటే ఆయనను ఉద్దేశించుకునే కదా నువ్వు నన్ను ఎలిమినేషన్ చేసినావు. ఇది బయట విషయాలన్నీ బయట చూసుకోండి, కానీ ఇక్కడ పర్సనల్ విషయాలు ఇక్కడ నువ్వు నన్ను ఓన్లీ పర్సనల్ గా టార్గెట్ చేసి ఆ విషయంలో నన్ను టార్గెట్ చేసి నన్ను కావాలని తీసేసిన గేమ్ నుంచి అని చెప్పేసి అంటే నువ్వు నీ కథలు నువ్వు రాసేసుకో, అల్లేసుకో తనుజ, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు నీ కథలు నువ్వు అల్లేసుకో. నేను క్లారిటీగా చెప్తాను, నాకు ఇమాన్యుల్ అవ్వాలన్నది నాకుంది. నేను ఇమాన్యుల్ ఎట్లా చేయాలి, నువ్వు ప్రాబబుల్ గా నిన్ను తీసేస్తే ఇమాన్యుల్ ఈజీగా కెప్టెన్ అవుతాడు అనేది నాది. అంతేగాని భరణి గారి వల్ల అని చెప్పేసి నువ్వు అన్ని అల్లేసుకొని రాసేసుకో అంటే అల్లేయడం లేదేం లేదు. నువ్వు నాతో ఏం మాట్లాడకు, నువ్వు పర్సనల్ గా తీసుకుని నన్ను ఎలిమినేషన్ చేసినావు అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికి పోతుంది. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, తన బాధపడ్డది అని చెప్పేసి వెళ్ళిపోతుంటే మన భరణి గారు కూడా లేచి ఓదార్చడానికి వెళ్తుంటే ఇప్పుడు మీకు హ్యాపీనా అని చెప్పేసి దివ్య అంటుంది. అయితే నాకు ఇక్కడ నచ్చలేదు దివ్య. ఇందాక తనుజ విషయంలో నచ్చింది, ఇక్కడ నచ్చలేదు. గొడవ జరిగిందే తనుజకి నీకు. నువ్వు తనుజని క్వశ్చన్ వేసినావు, తర్వాత తనుజకి చెప్పినావు, తనుజ నిన్ను అందరి వెళ్ళిపోయింది ఒకరి విషయాన్ని తీసి. కానీ భరణి గారిని మీకు హ్యాపీగా మీరు స్టాండ్ తీసుకోలేదు, నిలబడలేదు అని చెప్పేసి అనే అవకాశం మీ ఇద్దరు డిస్కల్లో ఆయనని తీసుకొచ్చింది ఆమె అనాలి. లేక నేనేం పట్టుకోనంటే కుదరదు. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఓదార్స్తే అక్కడ నాకు ఇక్కడ కొంచెం బాధ అనిపించింది. బాధ ఏమనిపించింది అంటే బర్నీ గారితో అంటుంది ఒక మాట, ఎప్పుడైనా మీరిద్దరు నేను మీతో మాట్లాడినప్పుడు అమ్మాయి గురించి ఎప్పుడైనా బ్యాడ్ గా చెప్పానా, చెడుగా మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడలేదు. అంతేందుకు మధ్యాహ్నం కూడా తను నీతో మాట్లాడకుండా బయట ఫీల్ అయి కూర్చుందంటే నేనే కదా మాట్లాడమని వెళ్ళి చెప్పింది. నేను ఎన్ని గేమ్స్ ఆడినా తను అసలు గేమ్సే ఆడలేదు. ఇక్కడ వరకు ఓకే. మళ్ళీ ఎమ్మటే మార్చేసి తను అసలు గేమ్సే ఆడలేదు, ఏం ఆడింది అని చెప్పేసి ఆడిన గేమ్ వల్ల బర్నీ గారి సపోర్ట్ తో క్యాప్టెన్ అయింది తప్ప అసలు గేమ్సే ఆడదు అని చెప్పేసి మాట్లాడింది. ఓకే, బర్నీ గారు కూడా ఏదో లేదు ఒక నిమిషం మాట్లాడంటే నేను నీతో మాట్లాడేది అది ఇది అని చెప్పేసి అంటది. ఓకే, మళ్ళీ ఏమంటదంటే ఒక్క నిమిషం చెప్తా.
ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ అందరికి పోర్ట్రేట్లు ఏంటంటే కావాలని తీసేసింది అని చెప్పేసి పోర్ట్రే చేస్తున్నాం అని చెప్పేసి మన దివ్య అంటుంది. యాక్చువల్ గా రేపు నాగ్ సార్ ఈ విషయంలో నువ్వు కళ్యాణ్ మాట ఇచ్చి చేయ తీసుకొని నువ్వు తనుజని ఎట్లా తీసేస్తావు అని అన్నాడు అనుకో, ఒకవేళ ట్రైన్ లో వీడియో వేయచ్చు. కానీ దివ్య ఆల్రెడీ ఒప్పుకుంది, నేను మాట మార్చిన అని చెప్పేసి, నేను అది కళ్యాణ్కి సారీ చెప్పింది, దాని గురించి చెప్పాను. ఆ ట్రైన్ వీడియో వేయచ్చు ఒకటి. రెండోది గౌరవ్తో తనుజని తీసే అనే వీడియో వేయచ్చు రెండు. ఒకవేళ తనుజ ఇక్కడ బర్నీ గారిని చూస్తే, ఒకవేళ తనుజ ఇక్కడ బర్నీ గారిని చూసి ఇక్కడ నిర్ణయం తీసుకుంటే, మరి బిఫోర్ గౌరవ్కి తనుజని తీసేయమని ఎట్లా చెప్పింది? ఒక పాయింట్. రెండో పాయింట్, రీతు నువ్వు ఉంటే నీకు సపోర్ట్ చేస్తా, కానీ మీరు ముగ్గురు అందులో ఇమాన్యుల్ కలిసి ఉంటే మాత్రం నేను ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తాను ఇక్కడే కిచెన్ లో చెప్పింది. అంటే ఎక్కడికక్కడ చెప్పేసింది ముందే ఎవరు ఉండాలి ఎవరు ఏంటి అని. ఇక్కడ బర్నీ గారిని చూసి చెప్పిందని చెప్పేసి ఎట్లా అంటారు? నా క్వశ్చన్. నేనైతే మామూలుగా నాకు అనిపించింది కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా పర్సనల్ గా తీసింది అయితే నాకు అనిపించలేదు. మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే అనిపించలేదు. తనుజ ఫ్యాన్స్ ఫుల్ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నా కానీ మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే అట్లా అనిపించలేదు. కూడా క్లారిటీ ఉంది. తర్వాత కళ్యాణ్ అంటే ఈ విషయం అయిపోతుంది, కళ్యాణ్ సారీ చెప్తుంది. నువ్వు నా దగ్గర తీసుకొని అంటే మాట ఇచ్చి తీసుకొని వెనుపోటు పొడిచినావు అన్నట్టు మాట్లాడితే ఓకే నాది సారీ. ఆ విషయంలో అయితే నేను ఇట్లా అనుకున్నా, ఎందుకంటే తనుజ ఉంటే మాత్రం తనుజ ఓడిపోవాలనుకున్నా, తనుజ ఉంటే ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వడం అని చెప్పేసి నేను అనుకున్నా అని చెప్పేసి చెప్పేస్తుంది డైరెక్ట్. తర్వాత కళ్యాణ్ ఇక అన్ని కలిపి చెప్పేస్తాను. తర్వాత కళ్యాణ్ కూడా అంటది, నువ్వు నా మీద నన్ను ప్రతీకారం పగ ఏదైనా పెంచుకొని నా మీద రివెంజ్ తీసుకోగాని, ఆ విషయంలో నేను తప్పు చేసిన, నేను తీసుకున్నా, నేను తీసుకొని నేను మాట మార్చిన, ఆ విషయంలో నాకు తప్పైంది. కానీ నేను కావాలని అయితే చేయలేదు. దాన్ని నాకు ఆమె అవ్వాలని లేదు, నాకు ఇమాన్యుల్ అవ్వాలని ఉన్నదని చెప్పేసి బయట చెప్పుద్ది. తర్వాత బెడ్రూమ్ లో అంటే బెడ్రూమ్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వస్తే కళ్యాణ్ కూడా చెప్తుంది, అంటే బర్నీ గారు నా మీద, అంటే బర్నీ గారు అరిశారు అంటే బర్నీ గారిని అడిగింది మాట్లాడమని. సారీ చెప్పడానికి వెళ్ళింది దివ్య. బర్నీ సారీ అని చెప్పడానికి వెళ్తే మాట్లాడచ్చా అని అడిగింది. ఏంటి మాట్లాడింది అని అంటే, ఇందాక మీకు స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి అన్నా కదా. అంటే అసలు ఎందుకు తీసుకోవాలి నేను స్టాండ్, ఏమని తీసుకోవాలి అంటే, అక్కడ అన్నది మిమ్మల్నే కదా అంటే, నన్ను అన్నది నేను తర్వాత తీసుకుంటున్నాను, నేను తర్వాత మాట్లాడుకున్నాం, మేమిద్దరం మాట్లాడుకుంటాం, నువ్వు ఎట్లా చెప్తావు నన్ను స్టాండ్ తీసుకోలేదని మధ్యలో అని చెప్పేసి గట్టిగా అరిస్తే సారీ అని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ వచ్చినప్పుడు ఈ మాట జరిగింది. ఏ మాట? ఇట్లా మా నాన్న కూడా, మా నాన్న అమ్మ అరిసినా కానీ అంత ఏడుపు రాలేదు, కానీ బర్నీ గారు అట్లా అరిసే వరకు నాకు ఏడుపు వచ్చింది. సరే ఇక్కడ ఎవరు గేమ్స్ కాదు, ఇమాన్యుల్ తో సంథింగ్ సంథింగ్ వీళ్ళిద్దరితోటి ఒక మాట చెప్పింది. నాకు అంత ఏడుపు వచ్చింది. కానీ కళ్యాణ్ నిన్నైతే బాధ పెట్టినందుకు సారీ నిజంగా చెప్తున్నా, కాకపోతే నాకు ఇమాన్యుల్ కావాలని చేస్తున్నా. సరే సరే వదిలేసానంటే, మనోడు అసలు వీళ్ళందరికి కాదు, మనోడికి ఇమాన్యుల్ పక్క. వీళ్ళందరూ ఏదో నెగిటివిటీ మైండ్ ఏదో పెట్టుకొని ఆడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు, కానీ మనోడు జెన్యున్ గా ఆడుతూ ఉంటాడని నాకు అనిపిస్తుంది. కానీ నోరు జారుడు, ఏదైనా ఉన్నా ఈజీగా తీసుకుంటాడు. ఇప్పుడు వేరే వాళ్ళైతే గోల చేస్తూ, అంటే మనోడు గోల చేసిండు అంటే అది అక్కడ క్యాప్టెన్సీ టాస్క్ లో గోల చేసిండంటే అది అయినది వాళ్ళని నమ్మిండు కాబట్టి చేసిండు గోల. ఓకే, కానీ దాని తర్వాత వెంటనే కలిసిపోయాడు, అందరితో ఈజీగా మంచిగా ఉంది. అది మనం తర్వాత కూడా చూసినాం. ఇక మిగతా అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తా ఉంటాం. ఇదే విషయం బర్నీ గారు చెప్తా ఉంటాడు బయట. అంటే నేను యాక్చువల్గా నేను తీసుకునేటోనన్నా అంటే కళ్యాణ్ చెప్తా ఉంటాడు, అంటే చెయ్యి నా మీద ఉంది, ఇట్లా తీసుకుంటే సరే దివ్య కదా అని చెప్పేసి అనుకుంటే ఈ లోపు వచ్చి కూర్చుందన్న బర్నీ గారు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే అవునా అసలు ఏంటి అట్లా మార్చింది, అసలు ఇంత గేమ్ గురించి ఇట్లా చేస్తారా, అసలు నాకైతే మైండ్ పోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి, మనం అన్ని గుణపాఠాలు నేర్చుకుంటున్నాం, ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకుంటున్నాం అని చెప్పేసి అంటాడు. ఓకే అని చెప్పేసి అయిపోతుంది. తర్వాత ఎవరితో ఈ సుమన్ శెట్టిన సంథింగ్ ఎవరిని అడుగుతాడు, నేను ఏమైనా తప్పు చేశానా, నాకైతే ఇట్లా అనిపించింది, నేను కరెక్ట్ చేశానని నాకు అనిపించింది అని చెప్పేసి చెప్తా ఉంటాను. ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ మళ్ళీ బర్నీ గారు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారు తనుజకి. ఇక్కడ ఒక్కటి నువ్వు విను, ఏడుస్తుండు, ముగ్గురు నలుగురు ఉంటారు, నువ్వు ఒకటేనా హెల్ప్ చేసింది నాకు కాదు, భరణికి కాదు, నాకు చెయ్యలేదు, ఈ మేనేజ్మెంట్ చేసింది.
ఒకటి. రెండో విషయం, ఆ టాస్క్ లో నేను లేను, మీరున్నారు. ఇమాన్యుల్ చేసినప్పుడు నాకు చేసిందని చెప్పేసి మీరిద్దరు ఎట్లా గొడవ పెట్టుకుంటారు అని చెప్పేసి చిన్న క్వశ్చన్ అడుగుతాడు, అంతేనా? తను నాకు సపోర్ట్ చేయలేదు, ఇమాన్యుల్ చేసినాడు. నేను ఇంత చిన్న థింక్ ఇంకా ఆలోచించు, నాకు సపోర్ట్ చేయలేదు, ఇమాన్యుల్ చేసింది. ఇమాన్యుల్ చేసినప్పుడు దీని గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు. కానీ బన్నీ గారు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు, అక్కడికి అయిపోయింది. అంటే ఇంకా మిగతా పాయింట్స్ ఏంటంటే ఇక ఫైనల్ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ లో వీళ్ళిద్దరి కదా రీతు ఉన్నాం, తర్వాత ఇమాన్యుల్. ఏం లేదు, టాస్క్ వచ్చేసి వీళ్ళకి 5 ఐటమ్స్ ఇస్తాడు. స్టోన్స్, వాటర్ మిలాన్, తర్వాత కర్రలు, రాళ్ళు, తర్వాత ఇంకేవో ఇస్తాడు, బెలూన్స్. ఒక 5 ఐటమ్స్ ఇస్తాడు. వాటి మీద చిన్న నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క బొమ్మ. అంటే నెంబర్స్ ఏముండవు, ఆమ్, వాటిని అంటే ఎక్కువ ఉంటే వాటిని కౌంట్ చేసుకోవాలి. ఆ కౌంట్ అంటే ఇప్పుడు ఒకవేళ 20 ఉన్నాయి అనుకో, ఆ 20 లెక్క. ఇప్పుడు రాళ్ళు, స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ 20 ఉంటే వీళ్ళకి ఒక ఏమి ఇస్తాడు, వీల్ ఇస్తాడు. ఒక వీల్ అంటే 5 వీల్స్ ఇస్తాడు. 5 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి 5 వీల్స్ ఇస్తాడు. ఆ 5 వీల్స్ మీద కూడా చాలా నెంబర్స్ ఉంటాయి. అంటే ఒక 8 నెంబర్స్ ఉంటాయి. 20, 25, 28 అట్లా సమ్ నెంబర్స్ ఉంటాయి. స్టోన్స్ లెక్క పెట్టాలి. స్టోన్స్ ఒక 20 ఉన్నాయి అనుకో, ఈ వీల్ దగ్గరకు వచ్చేసి స్టోన్ అంటే ఈ వీల్స్ మీద కూడా 5 వీల్స్ మీద స్టోన్స్, వాటర్ మిలాన్, బెలూన్స్, స్టిక్స్ ఇట్లా అన్ని రాసి ఉంటాయి. ఇప్పుడు స్టోన్స్ లెక్క పెట్టి 20 ఉన్నాయి అనిపిస్తే 20 ఈ స్టోన్స్ దగ్గర వచ్చేసి వీల్ దగ్గర 20 నెంబర్ సెట్ చేసి పెట్టాలి పైన. అట్లా అన్ని మిగతా అన్ని అంటే గందరగోళంగా ఉంటాయి, అంటే ఈజీగా లెక్క పెట్టడానికి ఉంది. ఇద్దరు కలిసి పెడతారు. అన్ని అన్ని 5 ఐటమ్స్ ఉంటాయి, 5 ఐటమ్స్ లెక్క పెడతారు. ఫస్ట్ రేటు అయిపోయింది అని చెప్పేసి లేకపోతే లాక్ రాదు, ఎందుకంటే పైకి పెట్టాలని చెప్తే పైకి పెట్టినా రాదు. అంటే ఒక నెంబర్ చేంజ్ ఉన్నా కానీ రాదు. సేమ్ ఇమాన్యుల్ కూడా రాదు. ఈ పక్కన నుంచి రీతు దివ్య చేస్తా అంటే సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి సంజన అంటది, తనుజ అంటది. ఈ గేమ్ కి వచ్చేసి తనుజ సంచలనం అంటది. కానీ తర్వాత వచ్చేసి డెమోను, తర్వాత కళ్యాణ్ వీళ్ళు చెప్తే మాత్రం అప్పుడు ఏమనదు తనుజ, ఎందుకంటే కోపంలో ఉంది కదా. సరే అన్నది కోపం. వీళ్ళు అని చెక్ చేస్తా ఉంటే కళ్యాణ్ చెప్తా ఉంటాడు, అన్న ఒక్కదానే 5 టైమ్స్ అంటే 8 టైమ్స్ తిప్పు అని చెప్పేసి అంటాడు. ఒక్కదానే కాదు, చివరికి మళ్ళీ పోయి అన్ని లెక్క పెట్టుకొని వస్తాడు. ఇద్దరు పోయి లెక్క పెట్టుకొని వస్తారు. కానీ జస్ట్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనోడిది లాక్ ఓపెన్ అయింది. ఇక తనది ఓపెన్ కాదు. ఆ పక్కన బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో ఫ్లాగ్ ఉంటుంది, అంటే ఆ ఫోటోతో ఫ్లాగ్ ఉంటుంది. దాన్ని పెడెస్టల్ మీద పెట్టాలి. అది పెడితే ఇంకా అయిపోయినట్టే టాస్క్. వాళ్ళ క్యాప్టెన్ ఏం వీక్. మనోడికి చివరికి ఈజీ ఏం కాదు, అవి లెక్క పెట్టుకోవాలి. లాక్ ఓపెన్ కావాలి, ఆ రాడ్ని తీసి ఆ బాక్స్ వల్ల కొట్టి ఆ బాక్స్ లో ఉన్న ఫోటో ఉన్న ఫ్లాగ్ తీసి పెడెస్టల్ మీద పెడితే ఇది క్యాప్టెన్సీ టాస్క్ పూర్తి. చివరిగా 9th వీక్ క్యాప్టెన్ వచ్చేసి ఇమాన్యుల్ అయ్యిండు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే, ఈరోజు టాస్క్ జరిగిన దాంట్లో మ్యాక్సిమం సపోర్టింగ్ సంబంధించినవి జరిగింది. కాబట్టి అదే ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్ లో చివరిగా తనుజ ఉంది, తర్వాత ఇటు వచ్చేసి దివ్య ఉంది. ఎవరికి సపోర్ట్ చేసారో మనకు తెలుసు. ఇమాన్యుల్ వచ్చేసి కంప్లీట్ గా దివ్య వైపు వచ్చి పార్టిసిపేట్ చేసినప్పుడు దివ్య గెలిచింది క్యాప్టెన్ గా. మరి ఆ రోజు దివ్యకి క్యాప్టెన్ అవ్వడానికి హెల్ప్ చేసిన ఇమాన్యుల్ కి ఈ రోజు దివ్య సపోర్ట్ చేయడం కరెక్టే అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అలా చేయలేదనుకో, నెక్స్ట్ వీక్ నేను అంతగానో నీకు సపోర్ట్ చేస్తున్నావు, నాకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి కొందరు అనొచ్చు. అట్లా అనుకుంటే రీతుని తీయచ్చు కదా అని చెప్పేసి జనాలు అంటారు. ఓవరాల్ గా ఒకరిని క్యాప్టెన్ చేయాలనుకున్నప్పుడు డిక్లైన్ చేయాలి. మెయిన్ స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్, సపోర్టింగ్ ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ తీసేయాలి. అదే విధంగా చేసింది. రీతుని తీసేస్తే ఏముండదు, ఓటింగ్ పరంగా ఏమి పడుతుంది. అయితే ఇక్కడ నాగ్ సార్ గురించి అంటే మామూలుగా రేపు ఒక విషయం అనుకుంటున్నాను. దివ్యనే ఇక్కడ నువ్వు పంచతంత్రం సరే చివరిగా ఫైనల్ గా గెలిచినావు, కానీ ఇక్కడ కళ్యాణ్కి ఇచ్చిన మాట తప్పినావు అని చెప్పేసి దాన్ని పదే పదే రిపీట్ గా అంటాడా? లేకపోతే కొన్ని వీక్స్ బ్యాక్ గెలవడం ముఖ్యం, కొన్ని సమయంలో ఆటే కాదు పంచతంత్రం కూడా మనం ఉపయోగించాలి
అని చెప్తాడు కదా నాగ్ సార్. అదే విషయం రీతికి దివ్యకు కూడా వర్తించేటట్టు నువ్వు పంచతంత్రం యూజ్ చేసినావు అని అంటాడా, లేకపోతే నువ్వు వెన్నుపోటు పొడిచినావు కళ్యాణ్కి అని చెప్పి చెప్తాడా అనేది చూడాలి. కళ్యాణ్ విషయంలో దివ్య అయితే చాలా సారీ చెప్పింది. దాని విషయంలో నన్ను రివెంజ్ కూడా తీసుకో. ఒకవేళ నా మిస్టేక్ అయితే తనుజతో మాట్లాడేటప్పుడు నేను బయటకు పోయినా కానీ నేను హ్యాపీగా వెళ్ళిపోతాను, నీలాగా ఏడ్చుకుంటలేను అని చెప్పేసి చెప్పింది. నేను ఏడవను అంటది, ఏడుస్తుంది. నేను సపోర్ట్ అడగనే ఉంటుంది, అడిగిద్ది. అందుకే ఈ హౌస్ లో సపోర్ట్ అవసరం, కానీ నేను అడగను, నాకు ఎవరితో అవసరం లేదు అని అనద్దు. కానీ అంటది, ఎవరు తనుజ అంటది, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, నాకు ఎవరు అవసరం లేదు అంటది, మళ్ళీ అడిగింది. ఇవన్నీ చూసిన దివ్యకి ఇవన్నీ అనిపించి చెప్పిందని నాకు అనిపించింది. కాబట్టి నాగ్ సార్ దివ్యని మంచిగా ఇది 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 అని వేలైతే చూపెడతాడా, లేకుంటే పంచతంత్రం బాగా ఉపయోగించడం, బాగా ఆడినామని మెచ్చుకుంటాడు అనేది అయితే మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే ఫైనల్ గా ఇమాన్యుల్ని చూడాలి అని కెప్టెన్ అనుకున్నప్పుడు రీతు అయినా ఎవరు అయినా కానీ అటు ఉన్న దాంట్లో మెయిన్ తీసేస్తే రీతుని ఈజీగా చేసేయచ్చు అని ప్రాసెస్ ఉండడం వల్లనే తీసేసిందని నాకు అనిపించింది. ఒకవేళ ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఏమంటారు జనరల్ గా, పోయిన వీక్ ఆయన వచ్చి నీకు డాన్స్ ఎత్తే తనుజ ఉండగా కూడా నీకు వచ్చి డాన్స్ చేస్తే నువ్వు వీక్ తనుజని తీయకుండా రీతుని తీసేసినావు. ఇప్పుడు టఫ్ అయింది. ఒకవేళ ఓటింగ్ పెట్టేటోడు అదే ఇమాన్యుల్ ఉన్నో తనుజ వచ్చింటే ఆ గేమ్ ఉండకపోయేది, వేరే గేమ్ ఉండేది. ఏం గేమ్ ఉండేది, మీరు ఎవరు కెప్టెన్ అయితే చూడాలనుకుంటున్నారు అంటే ఆల్రెడీ ఇమాన్యుల్ అయింది కాబట్టి ఈ వీక్ ఈమెను చూపిద్దామని చెప్పేసి ఓటు ఈమెకి వేయచ్చు అని చెప్పేసి అందరూ తనుజకి వేసేటోళ్ళు. సో ఇది కన్క్లూజన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీకు ఈ విషయంలో నేను చెప్పిన విషయంలో ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇది రైట్ అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో రేపు నాగ్ సార్ సాటర్డే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.